వెల్కమ్ వెరీ గుడ్ ఈవినింగ్. ఓపో కెమెరా ఫోన్ ప్రెజెంట్స్ కొంచెం టచ్ లో ఉంటే చెప్తా సీజన్ 3 కో పవర్డ్ బై ఫాగ్ అండ్ వీకేర్ షాంపూ హెయిర్ కలర్. ఈ రోజు మా కొంచెం టచ్ లో ఉంటే చెప్తా సీజన్ 3 లో ఒకరు కాదు ఇద్దరు సెలబ్రిటీ గెస్టులు రాబోతున్నారు అండ్ వీళ్ళిద్దరు బోలెడు విషయాలు వాళ్ళ గురించి మనకి చెప్పబోతున్నారు. సో జాయిన్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ ది నేచురల్ స్టార్ నాని అలాంగ్ విత్ ఆది పెనిశెట్టి. ఎదలోనడిగా కదిలే క్షణమా చెలియేదని నన్నే మరిచా తన పేరునే తలిచా మదినే అడిగా తన ఊసేదని నువ్వేలేని నన్ను ఊహించలేను నా ప్రతి ఊహలోను. ఆ పాటకు తగ్గట్టు ఎంత స్లో మోషన్ లో మెల్లగా ప్రశాంతంగా వచ్చి కూర్చున్నావు. నీ షో మూడంతా మార్చేసాం ఆ పాటతో కదా. నా షోదే ఏంటి యావత్ తెలుగు ప్రేక్షకులు అందరు మూడు మార్చేశారు ఆ పాటతో. థ్యాంక్ యూ. స్వాగతం, వెల్కమ్ టు మా కొంచెం టచ్ లో ఉంటే చెప్తా సీజన్ 3. చాలా చక్కగా గుడ్ బాయ్స్ లాగా ఉన్నారు, చేతులు కట్టుకుని చాలా లాగా అన్నాను, గుడ్ బాయ్స్ లాగా అన్నాను. అదే కదా. అదే. సో మరోసారి వెల్కమ్. థ్యాంక్ యూ. అమ్మా చేతులు అమ్మా చిల్లర లేదు, మాడాకాలం తల్లి. మంచి ఫ్యూచర్ ఉంది ఈ ప్రొఫెషన్ గా. దేవదాస్ అనే సినిమా తీయాల్సి వస్తే నీ ఉద్దేశంలో ఎవరు చేస్తే బాగుంటుంది? ఐ థింక్ పవన్ కళ్యాణ్ గారు చేస్తే చాలా బాగుంది. పారు పవన్ కళ్యాణ్ గారి చాయిస్ అది. నాశనం అయిపోతుంది, ఇంకొంచెం ఎక్కువ నాశనం అయిపోవని ఒక ఫ్రెండ్ చెప్తుంటాడే. అది నువ్వు చేస్తే బాగుంటుంది. అరే అబ్బాయిలు అరవాలి కదరా. అరుపులు అర్థం అవుతుంది, క్యాక్లు ఎందుకు పెట్టారు? కాజల్ అగర్వాల్ నాని బయట పర్సనల్ గా పెద్ద తిరిగిపోవటం వల్ల సస్పెన్స్ లో పెట్టా. కాజల్ గారు మిమ్మల్ని పర్సనల్ గా చాలా విషయాలు తెలుసుకోవాలి. నేనని చెప్పు సాయంత్రం పూట పార్ట్ టైం గాసిప్ వెబ్సైట్ లో పనిచేస్తున్నావు కదా. నేసేయటం ఈసారి 90 ఇద్దరు అమ్మాయిలకు ఒకేసారి లైన్ వేసారా? ఒక్కరికే దిక్కు లేదంటే ఇద్దరు అమ్మాయిలు ఒకేసారి అంటే. నీలోనే ఉన్నా నిన్ను కోరి ఉన్నా నిజమై నడిచా జతగా. ఇయ్యాల అంటే సినిమాకు ముందు మీ ఇద్దరికి పరిచయం ఉందా? ఇద్దరికి ఒకరికొకరు పరిచయం ఉంది. హాయ్ బాయ్ హాయ్ బాయ్ అంతే. బాబాయ్ అయింది అది. హాయ్ బాయ్ కదా బాబాయ్ అయింది. బాబాయ్ దాకా అయ్యేటప్పటికి. సో అంటే స్టోరీ నిన్ను కోరి అనే సినిమా కథ మీ దగ్గరికి వచ్చినప్పుడు హౌ ఇస్ ఇట్? అంటే ఎవరు యాక్ట్ చేస్తున్నారంటే మీకు నాని యాక్ట్ చేస్తున్నారని చెప్తారు. ఫస్ట్ కథ వచ్చి నాకు చెప్పారు ఉమా అన్న రోల్ కోసం, నేను యాక్సెప్ట్ చేశాను. తర్వాత అరుణ్ అన్న రోల్కి ఎవరు బాగుంటారు అన్నప్పుడు అందరూ ఆది అయితే బాగుంటాడు అనుకున్నారు. ఆది దగ్గర కథ తీసుకెళ్లారు, ఆది ఇమీడియట్గా ఓకే చెప్పారు. తర్వాత మరి పల్లవి ఎవరైతే బాగుంటుంది, ఎవరైనా మంచి పర్ఫార్మర్ అయి ఉండాలంటే అప్పుడు నివేద. సో ఈ ఆర్డర్ చాలా బాగా నచ్చింది జనాలకి అండ్ ఈ ఆర్డర్ కూడా బాగా అట్రాక్ట్ అయ్యారు. అంటే వై తెలుగు సినిమాలకి అబ్బాయిలు ఎక్కువ కనెక్ట్ అవుతారు? వాళ్ళ సొంత కథలో ఎందుకు ఫీల్ అవుతారు అనుకుంటున్నారు? నువ్వు తెలుగు సినిమానే కదా. ఐ థింక్ ఏ సినిమా అయినా సరే దాంట్లో ఆ పాత్ర చేసిన వాళ్ళలో ఆ రిలేటబిలిటీ ఉంటే కనుక ఇమీడియట్ గా కనెక్ట్ అవుతారు. నేను మాత్రం మాక్సిమం సబ్జెక్టులు పోయిన స్టూడెంట్, అలాంటి సబ్జెక్టులు బాగా కనెక్ట్ అవుతా ఉన్నాను. అది మనం బాగా కనెక్ట్ అవుతాం. అది మన ఆస్తి, అది తరతరాలుగా వస్తున్న ఆస్తి. సేమ్ హియర్. మీరు బాగా చదువుతారా? అస్సలు అంటే నేను ఎలా అంటే లాస్ట్ ఎగ్జామ్ ముందు ఒక టైం ఉంటుంది కదా, అప్పుడే లోపల భయం స్టార్ట్ అవుతుంది. చివరికి ఫినిష్ అవుతే చేశాను, బట్ బాగా చదువుతానంటే 100% చేయాల్సి వచ్చింది కాబట్టి చేసేసాను. రెస్పాన్సిబిలిటీ. అంటే అడగచ్చా ఎక్కడ వరకు చదివారు? ఇంజనీరింగ్ అండి. ఇంజనీరింగ్? నాకు సంబంధం లేదు. అస్సలు సంబంధం లేదు. నువ్వు లైఫ్ అయినా ఇంజనీరింగ్ చేస్తూ వచ్చావు కదా, బాగా కవర్ చేసావు. ఏదో చదువుతున్నప్పుడు వాట్స్ యువర్ ఫేవరెట్ సబ్జెక్ట్? సంస్కృత్. నాకు తెలుసు మ్యాథ్స్ అంటే మ్యాథమెటిక్స్ లో అడిగేవాడి క్వశ్చన్, సైన్స్ అడుగు, సంస్కృతం అంటే ఏమడు? అదే అంటే ప్రాబ్లం. సంస్కృత్ ఎందుకు కూడా చెప్తాను. ఎందుకు సంస్కృత్ ఇలాగే ఆడు ఏ క్వశ్చన్ అడిగినా మన ఆన్సర్కి సంబంధం ఉండక్కర్లా. అండ్ సంస్కృత్ ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే ఎన్ని పేపర్లు నింపావు ఇంపార్టెంట్, ఏం నింపావు ఇంపార్టెంట్. అలా ఒక సంస్కృతిలో ఒక శ్లోకం ఇస్తారు, ఈ శ్లోకాన్ని వివరించండి ఆర్ వర్ణించండి అని చెప్తారు. అది క్వశ్చన్. ఈ శ్లోకం అంటే ఏంటంటే అని ముందు ఒకసారి శ్లోకం రాస్తావా, అది 2 లైన్లు.
ఈ శ్లోకం యాక్చువల్లీ అని ఇది రామాయణంలో రాముడు అని ఇంకో 4 లైన్లు. మనం అసలు టాపిక్లోకి వెళ్ళాం. సో ఫస్ట్ పేపర్ దిద్దేవాడు ఆ ఫస్ట్ 4 లైన్లు చదివేటప్పటికి ఈడేదో చాలా డీప్ వెళ్తున్నాడు. ఏం చదువుతాం అసలు ఎంత రాశాడో చూద్దాం అని చెప్పి వాడు 2 పేజీలు తిప్పుతాడు. ఈ చాలా రాశాడు. అమ్మనిమ్మ అసలు ఏం రాశాడు అంతా లాస్ట్ 2 లైన్లు చదువుతాడు. ఒకసారి చూస్తే లాస్ట్ 2 లైన్లు ఏంటంటే ఈ శ్లోకం రిపీట్ చేసి సో ఇదన్నమాట దీని అర్థం. ఇది ఈ మధ్యలో మ్యాటర్ ఉంటుంది చూసా, అది వేరే సినిమా స్టోరీ. సో సాంస్క్రిట్లో బతికిపోయే వాళ్ళు అలా. నాకు ఒక 10th క్లాస్ ఫైనల్ ఎగ్జామ్ తప్పితే నేను పాస్ అయిన ఎగ్జామే లేదు. నాకు ఇంకా గుర్తు 10th రిజల్ట్స్ వచ్చినప్పుడు కూడా పేపర్లో వచ్చేది 10th క్లాస్ రిజల్ట్. మా అమ్మ నేను ఫస్ట్ వెళ్ళి 3rd క్లాస్లో ఎతికేసాం. లేదు అయిపోయిందని హాఫ్ డిప్రెషన్ ఆల్రెడీ. అంటే అమ్మ అది అదేదో చెప్తాను అనుకుంటున్నాను. కాదురా నువ్వు ఎందుకో 2nd క్లాస్ వచ్చావు అంటే అమ్మకి కొంచెం నమ్మకం ఎక్కువ నా మీద. మనకు ఉండదు డెఫినెట్ గా. అంటే నేనేమో 3rd క్లాస్లో లేదంటే ది ఎండ్ నేను లేను. ఓకే అయిపోయింది 10th క్లాస్ అనుకుంటున్నాను నేను. అమ్మ ఏంటంటే ప్రేమతో 2nd క్లాస్ ఒక్కసారి చూడటం. 2nd క్లాస్ చూసాం లేదు అనగానే మా అమ్మ కూడా ఇంకా లైట్లే. ఇంతకంటే ఎక్స్పెక్టేషన్ అమ్మకు కూడా లేదు. అంత ప్రేమ ఉన్న అమ్మకే లేదనమాట ఎక్స్పెక్టేషన్. సో ఇక పేపర్ పక్కన పడేసాం. సో కాసేపటి తర్వాత ఫ్రెండ్స్ వచ్చేదో చెప్పి మళ్ళీ చెక్ చేసుకొని చూస్తే 1st క్లాస్లో ఉంది. అద్భుతాలు అప్పుడప్పుడే జరుగుతాయి. ఏమో అది ఏదో మిస్టేక్ అని ఐడెంటిటీ ఏమో నా ఫీలింగ్. ఇంకా నాకు నా మీద డౌటే. ప్రింటింగ్ మిస్టేక్ మనకు పనికొచ్చే మిస్టేక్లు ఎప్పుడు కూడా మనం రెస్పెక్ట్ ఇవ్వాలి. సో ప్రపోజల్స్ ఏమీ జరగలేదని చెప్పాడు నాని లాస్ట్ టైం. అబద్ధం మాకు. నిజం నిజం. నువ్వు కూడా ఎవరికి ప్రపోజ్ చేయలేదు? నేను చేయలేదు. నాకు ధైర్యం సరిపోలేదు. నాకెవరు చేయలేదు. ఎందుకేంటి అసలు ఒక్కళ్ళు వెనక్కి తిరిగి కూడా చూడలేదు నన్ను. ఇదేదో నమ్మేటట్లేదే అయ్యా. లైక్ అండ్ నేను కొంచెం ఇంట్రోవర్ట్ అనమాట. అసలు పెద్దగా మాట్లాడేవాడిని కాదు. అండ్ వెళ్ళిన ఏ ప్లేస్లో అయినా సరే నాకు ఇంగ్లీష్ అంత కాన్ఫిడెంట్ కాదు. మాట్లాడితే దొరికిపోతామో అని ఒక చిన్న భయం ఉండేది. సో దాంతో అసలు మాట్లాడేవాడే కాదు. మనం అసలు మాట్లాడిపోతే మనం వచ్చి మాట్లాడే అంత హితకృష్ణ ఏం కాదు. ఎవరు పట్టించుకోలే ఎప్పుడు. అసలు అంత దూరం నుంచి అలా చూసి కొంటే చూపుతో మీ పరిస్థితులు ఆల్మోస్ట్ దగ్గర ఉందండి. అంటే స్కూల్ మొత్తం బాయ్స్ స్కూల్ అనమాట. దాని తర్వాత టక్కన్ కాలేజ్కి వచ్చేసరికి కో ఎడ్యుకేషన్. ఐ వాజ్ వెరీ అన్కంఫర్టబుల్. అంటే పక్కనే మాట్లాడదామన్నా కూడా హాయ్ హలో. దాని తర్వాత ఏం మాట్లాడో తెలిసేది కాదు. అంతలోపల అమ్మాయి ఇంకోటి ఎవరు వచ్చి మాట్లాడతారో వెళ్ళిపోతుంది. సో ఐ వాజ్ నాట్ దిస్ ఫ్లర్ట్ టైప్ అంటారు కదా. ఐ వాజ్ నాట్ దట్ ఓపెన్ ఆల్సో. ఐఎమ్ స్టిల్ దట్ గుడ్ బాయ్స్ అన్నాం కదా. గుడ్ బాయ్ సెక్షన్లోకి వస్తాం. సో ఈ సినిమాలో ఏదైతే అడిగా అనే సాంగ్ ఏదో ఇచ్చారో పిండేశారు ఆ సాంగ్ తో జనాలు. ఇప్పుడు ఆ పాటకి మనం ముగ్గురం పర్ఫామ్ చేస్తే ఎలా ఉంటుంది? అడిగా పాట ముగ్గురు అబ్బాయిలు పర్ఫామ్ చేయడం కంటే టెరబుల్ కాంబినేషన్ ప్రపంచంలో. హలో ఐఎమ్ ద హీరోయిన్. అయిపోయింది ఇంకా మూడ్ పోయింది. సాంగ్ పాడదామన్న ఎక్సైట్మెంట్ కూడా పోయింది. నువ్వు పని చేద్దాం. హీరోయిన్ గా ఎవరినైనా పిలవనా? ఆలోచిస్తారు మూడు పోయింది అంటారు. సరే ఓ పని చేద్దాం. పాట ప్లే చేస్తాను. జస్ట్ లిప్ సింక్ ఫీల్ అవుదాం ముగ్గురు. ఎవరికి వాళ్ళు ఎవరి స్టోరీ వాళ్ళు అంతే. సరే రెడీ? ఎవరు అసలు రెడీ? మాట్లాడుతున్నట్టు ఉండాలి కాన్వర్సేషన్. అవునా? మామూలుగా ఉండదు చూడు. ఇప్పుడు అడిగా ఎదలోలయనడిగా కదిలే క్షణమా చెలియేదని నన్నే మరిచా తన పేరునే తలిచా మదినే అడిగా తన ఊసేదని నువ్వేలేని నన్ను ఊహించలేను నా ప్రతి ఊహలోను వెతికితే మనకదే నీలోనే ఉన్నా నిన్ను కోరి ఉన్నా నిజమై నడిచా జతగా. ఫస్ట్ పర్ఫార్మెన్స్ నేనే. అసలు లిరిక్స్ తెలియదు నాకు. లే ఆ సాడ్ సాంగ్ కి మీకు సంబంధం లేదు కాబట్టి మీరు రియాక్ట్ అవ్వక్కర్లేదు. ఓకే, ఇందాక టాపిక్ నేను మర్చిపోయాను. అక్కడతో స్టార్ట్ చేసి అక్కడ ఆపేశాను నేను. అంటే పాట పాడుకోవడంలో మర్చిపోయాను నేను. దాని నుంచి దేవదాస్ దగ్గర ఫిక్స్ అయ్యా. అంటే ఏం లేదు, నెక్స్ట్ ఈ కొత్త జనరేషన్ లో కొత్తగా దేవదాస్ అనే సినిమా తీయాల్సి వస్తే నీ ఉద్దేశంలో ఎవరు చేస్తే బాగుంటుంది? ఐ థింక్ పవన్ కళ్యాణ్ గారు చేస్తే చాలా బాగుంటుంది.
వై బేసిక్ ఆయన కంటే బికాస్ ఆఫ్ ఖుషి కానీ తమ్ముడు కానీ తొలి ప్రేమ కానీ ఆ లవ్ యంగ్స్టర్స్ కనెక్ట్ బాగా ఎక్కువ. అండ్ దెన్ ఐ థింక్ ఆయన షాల్ కూడా స్మార్ట్గా ఉంటుంది. ఓకే పారు ఐశ్వర్యరాయ్ పవన్ కళ్యాణ్ గారి చాయిస్ అది. నేను డిసైడ్ చేస్తే బాగోదేమో. ఇమాజినేషన్ కదా మనకి జరగదు కదా మన స్టైల్లో. మన ఇవి బాగుంటుంది. నివేత పార్వతి పాత్రలో. ఓకే నివేత థామస్. అండ్ ఇంకెవరుంటారు? నాశనం అయిపోతుంటే ఇంకొంచెం ఎక్కువ నాశనం అయిపోవని ఒక ఫ్రెండ్ చెప్తుంటాడే జాకీ శ్రాఫ్ పాత్రలో. అది నువ్వు చేస్తే బాగుంటుంది. హలో ఆయన పొడి చేసే పాత్ర విలన్ పాత్రనే మేము చేసేస్తాం. ఫిక్స్ ఇదే బెస్ట్ ఫ్రెండ్. నెక్స్ట్. ఓకే చాలా బాగుంది. ఇది కంపల్సరీ జరగాలని మేము కోరుకుందాం. ఎవరు డైరెక్ట్ చేస్తే బాగుంటుంది? గౌతమ్ మేనన్ లాంటి చేస్తే కొత్తగా ఉంటుందేమో. కాంబినేషన్ చాలా వెరైటీగా ఉంది కదా. పవన్ కళ్యాణ్ గారు గౌతమ్ మేనన్ నైస్ కాంబినేషన్. సౌండ్స్ సో న్యూ. సో డెఫినెట్లీ నిన్ను కోరి అనే సినిమా ఇద్దరు హీరోలు ఒక హీరోయిన్. అవును. హీరోయిన్ కామన్ గా ఉంది. మీ ఇద్దరికి కలిపి ఒక హీరోయిన్ నచ్చచ్చు. ఎక్కడ ఫేవరెట్ యాక్ట్రెస్ అలాగా ఏదో విధంగా. మీకు నేను ప్యాడ్స్ ఇస్తాను, పేపర్ ఇస్తాను, పెన్ ఇస్తాను, హీరోయిన్ పిక్చర్ చూపిస్తాను. మీరు ఎనీ క్వాలిటీకి మీరు మార్కులు వేసుకోవచ్చు. మీరు మార్క్స్ వేసుకుంటారు, మీరు మార్క్స్ వేస్తారు. చివరిలో ఏ హీరోయిన్ దగ్గర మార్క్స్ మ్యాచ్ అవుతాయో చూద్దాం. ఓకే రైట్ డన్. ఓకే నాకు ఎందుకు ఇది చూస్తే అనుమానంగా ఉంది. గురుగారు రిటర్న్ కాపీ అరే మాస్టర్ మీ కట్అవుట్కి మీరు ఇలా పక్క చూసి చాలా మొత్తం మ్యాచ్ అవ్వడం వల్ల మాకేం గిఫ్ట్లు ఇస్తున్నారేంటి? ఒకవేళ మ్యాచ్ అయినా సక్సెస్ఫుల్ గా కనెక్ట్ అయితే వచ్చిన వైట్ ఊరిన కంఠాభరణంతో నిండి ఉన్న ఏం ఎవరంట అది లాంటివి కాకుండా. ఓకే రెడీ? ఎస్ ఫస్ట్ పిక్చర్. అబ్బాయిలా అమ్మాయిలా అరిచింది? ఓకే పిక్చర్ నెంబర్ 2. ఒకసారి వాడిన పాయింట్స్ మళ్ళీ వాడడానికి లేదు. అది ఈ రూల్స్ టూ మచ్. అందుకే ఫస్ట్ పిక్చర్ అయ్యాక చెప్పా. అలా కుదరదు. థర్డ్ వన్ కాజల్ అగర్వాల్. 4 ఆవిడ అటు ఇటు చూస్తుంది సార్. మహానుభావులు అంతా ఇటుంటే మళ్ళీ వచ్చింది. రైట్ నెక్స్ట్ వన్. అరే అబ్బాయిలు అరవాలి కదరా. అరుపులు అర్థం అవుతుంది, కేకలు ఎందుకు పెట్టారు? ఓకే సూపర్. ఇప్పుడు లావాదేవీలు మాట్లాడుకుందాం. నెంబర్ 1 రకుల్ ప్రీత్ సింగ్ కి నాని 10 పాయింట్స్. అది ఫుల్ ఇచ్చారు. రకుల్ క్లోజ్ ఫ్రెండ్. 7 చిన్న ఎక్కువ పరిచయం పార్షియాలిటీ ఉంది. ఓకే రకుల్ ప్రీత్ సింగ్ కి నాని 10 పాయింట్స్ ఇచ్చారు. అండ్ అది 7. రీజను ఎక్కువ పరిచయం లేదన్నారు. నేను అన్నా మీరు అన్నారు అది. పరిచయం ఉంది ఇక్కడ ఫ్రెండ్, క్లోజ్ ఫ్రెండ్. ఓకే నెక్స్ట్ వన్ వాస్ కీర్తి సురేష్ 10. ఇది అన్ని కాదు నేను కరెక్ట్ కాదు. అన్ని మార్చారు. కీర్తి ఇస్ లైక్ ఫ్యామిలీ. ఏంటంటే నేను కలిసి కూడా పని చేశాను. నాకు అగైన్ చాలా చాలా క్లోజ్. సో 10 ఇయర్ కమన్. ఓకే 10 ఇచ్చారు. మాస్టర్ మీరు 8 6. 6. వై 6? వై అంటే షీ కెన్ క్యారీ ట్రెడిషనల్ లుక్ భలే క్యారీ చేస్తారు. ఆ వెస్టర్న్ కొంచెం ఐ థింక్ డజంట్ సూట్ హర్. కీర్తి సురేష్ గారు వెస్టర్న్ లుక్ లో చూడాలని కోరుకుంటున్న ఆది గారు రాసుకుంటా. మిగతా 4 మార్క్స్ కోసం మీరు వెస్టర్న్ లుక్ ట్రై చేయాలి. 4 మార్కులు తక్కువ వేశారు మీకు. ఓకే నెక్స్ట్ కాజల్ అగర్వాల్. నాని 7 వచ్చాను అనుకుంటా. 7. వై? ఎక్కడ తగ్గి 3 మార్కులు ఎక్కడ తగ్గి? నాకు పరిచయమే తప్పితే పెద్దగా తెలియదు అనమాట. ఆన్ స్క్రీన్ ఐ రియలీ లైక్ హర్. బయట పర్సనల్ గా పెద్ద తెలియకపోవటం వల్ల ఆ 3 మార్కులు సస్పెన్స్ లో పెట్టా. కాజల్ గారు మిమ్మల్ని పర్సనల్ గా చాలా విషయాలు తెలుసుకోవాలి. ఆయన సెంటెన్స్ ఏం చెప్పి అదే చెప్పావు. అసలు రాజన్ ఇదేదో ఇరికించడం కోసం పెట్టిన గేమ్ లా ఉంది. నిజం చెప్పు, సాయంత్రం పూట పార్ట్ టైం గాసిప్ వెబ్సైట్ లో పనిచేస్తున్నావు. లేదు అంటే తెలుసుకోవడం కోసం మీరు కొంచెం టచ్ లో ఉంటే చెప్తా షోకి రావాలని కోరుకుంటున్న ప్రదీప్. ఇది బాగుంది. ఇది బాగుంది, బాగా కవర్ చేశారు. ఇలాంటి టైంలో కొట్టండి అప్పట్లో. ఓకే నెక్స్ట్ వన్
లావణ్య త్రిపాఠి ఈయన హీరోయిన్ అన్ని 10 వేసుకున్నాడు ఈయన. నాని 10 out of 10 ఇచ్చాడు. నేను మారుస్తా అండి, మరి నేను తక్కువ ఇచ్చేసి నాని అందరికి 10 ఏం పర్లేదు, నువ్వు నీ మీటర్ కేసావు. జెన్యున్ గా చాలా బాగా ఆడారు. 6 ఎందుకు వేసారు చెప్పరా? 6 వేసేనా? సారీ లావణ్య. ఆవిడే థింగ్ ఇస్ అనిపించిన మార్క్స్ అట్లా రాసేమని చెప్పారు. అంత డీప్ గా ఆలోచించి 6 వేయడానికి ఇన్ని క్వాలిటీస్ అట్లా ఆలోచించారు. పక్కన వేసేసాను. ఇన్స్టెంట్ గట్ ఫీలింగ్ అంటే. నెక్స్ట్ ఇంకో అద్భుతం, ఆయన 5 వేసాడు ఎవరికో. రాశేనా రాశికనా? నా రాశికి 5 వేసాడు. చూడకలాగా ఇట్స్ ఓకే. 5 ఇస్తావా? చెప్తా నీ పని. సారీ. పర్లేదు, ఫాస్ట్ గా మాట్లాడితే అర్థం కదా ఆవిడకి. మీరు చెప్పండి ఎందుకు 5 దొరికాను? బాగా గట్టిగానే. ఇక్కడ అన్ని 10. నేనేం 5, 4. నేను కూడా ఏదో 4 ఇస్తున్నాను అనుకున్నాడు. ఇట్స్ నాట్ బేస్డ్ ఆన్ దేర్ థింగ్ అండి. మేబీ తన సినిమాలు ఎక్కువ చూసుండకపోవచ్చు. అది అలా అంతే. అంతే. బట్ షీ వాస్ బ్యూటిఫుల్ గర్ల్. ఐ మీన్ బ్యూటీకి ఇచ్చిన 10 ఇచ్చేస్తాం అందరికి. లాస్ట్ 1 అనుపమ. 7 వేసారు. ఫస్ట్ ఇంత స్టార్ట్ చేద్దాం. 7 points ఇచ్చింది బికాస్ ఐ థింక్ షీఈ్ అ టెరిఫిక్ పర్ఫార్మర్, బట్ ఐ హావెంట్ వర్క్ విత్ హర్. నాకు అదే తెలియదు కాబట్టి 3 తీసా. నేను చేయలేదు కాబట్టి 3 తీసేసారంట. అంతే. సో మీరు 7 వేసారు అండ్ మీరు కూడా 7 వేసారు. సేమ్ కదా, అంతే కదా? అంతే కదా. సో ఇద్దరు 7 వేసారు కాబట్టి అనుపమ గారు అతి త్వరలో నాని అండ్ ఆది మీతో వర్క్ చేయాలని కోరుకుంటున్నారు. ఓకే, చేస్తారా? చేస్తారా ఏంటి? హ్యాపీగా. వెరీ గుడ్ పర్ఫార్మర్. అందుకే అంటే నేను నెక్స్ట్ 2 ఫిల్మ్స్ కి తనే హీరోయిన్ గా నేను అనుకున్నాను. బట్ దెర్ ఈస్ అనుపమ థింక్ అగైన్. అంటే మరి 2 సినిమాలు వద్దు, ఒకటి చెయ్యి, తను చేసిన తర్వాత మళ్ళీ ఇంకోటి. అదే చెప్పాను. లేదు పర్లేదు, డేట్స్ మనం అడ్జస్ట్ చేద్దాం. బట్ అంటే ఈ లోపల తనకు అర్థమైపోయి ఉంటుంది. ఈ పాటికి అర్థమై ఉంటుంది. నేనే అనవసరంగా నువ్వే క్లారిటీ ఇచ్చావు. తెగింది, లాగడం వల్ల తెగింది. వెల్ ప్లేడ్, థ్యాంక్ యూ. అంటే అంత సరదాగా మనం ఆ నెంబర్స్ కానీ పాయింట్స్ కానీ అంత హెల్దీ హ్యూమర్ మనం మాట్లాడుకున్నది అది. సో ఇప్పుడు హీరోస్ విషయానికి వద్దాం. రైట్, ఈసారి జాగ్రత్త పడతాడు ఈసారి పాయింట్స్ విషయం కాదు. బేసికలీ నాని మా అందరికి చాలా ఇష్టమైన వ్యక్తి అండ్ సెల్ఫ్ మేడ్ మ్యాన్, ది న్యాచురల్ స్టార్. థ్యాంక్ యూ. చాలా న్యాచురల్ గా ఆయన సెలెక్ట్ చేసుకునే స్క్రిప్ట్స్ ఏదో స్కెచ్ చేసేవారు. అదే నేను నా మైండ్ అక్కడికి వెళ్తుంది ఇప్పుడు. ఇంత బటర్ అంటే ఈయన చూడాలి, ఎందుకంటే మంచి తల ఊపేస్తే బెటర్. అవును ఎక్కడికి వెళ్తుంది ఈ ట్రాక్? అదే నాకు ఈ బటర్ కి రిజల్ట్ మొత్తాన్ని సెట్ చేస్తున్నా. ఏం లేదు, న్యాచురల్ స్టార్ కాబట్టి ఇప్పుడు న్యాచురల్ థింగ్స్ చూపిస్తాను నేను మీకు. అవి చూడగానే మీకు ఏమనిపిస్తుందో చెప్పండి ఫస్ట్, దాని తర్వాత మిగతా విషయాలు మాట్లాడుకుందాం. ఓకే, ద ఫస్ట్ న్యాచురల్ ఐటమ్ 1 నిప్పురా. అంటే ఏంటి అర్థం? ఏం అర్థం వస్తుంది? ఏం మీనింగ్ వస్తుంది? ఫైర్, ఏదైనా కసి. ముట్టుకుంటే కాలిద్ది, అది అదేనా? కసి మీద ఉన్నోడికి కెలకూడదు. అబ్బా, కసి మీద ఉన్నోడిని కెలకద్దు. 2 కాలు వచ్చాయి, బాగుంది ఇదేదో. సో మిస్టర్ కెలకద్దు ఎవరికి ఇస్తారు? నాకే. మీరు ఉండరు సార్ ఇందులో ఆటలతో. ఎవరికి ఇవ్వాలైతే అంటే ఎవరు ఏ హీరోని చూస్తే మీరు అమ్మో ఈయన కెలకూడదు? నీ అంకమ్మ బాగా పెట్టు. న్యాచురల్ గా నో ఫైర్ ఇస్ అ వెరీ వెరీ పవర్ఫుల్ ఎలిమెంట్. ఐ థింక్ బాలకృష్ణ గారు. బాలకృష్ణ గారు, ఎస్. ఓకే, అది రెడీయా? బుక్ అవ్వాలని డిసైడ్ చేసాం ఇంకా. ఓకే, నెక్స్ట్ వన్. న్యాచురల్ వన్ కదా, అంటే కళ్ళు. కళ్ళు ఇస్ న్యాచురల్, ఇట్స్ ట్రీ ప్రోడక్ట్. ఇందాక వచ్చినా బాగుండేది నాకు ఫైర్. కళ్ళు అంటే ఓ పని చేద్దాం, పాజిటివ్ తీసుకుందాం. కిక్. హూ ఇస్ మిస్టర్ కిక్? ఐ థింక్ ఎనర్జీ అంటే ఐ ఫీల్ రవితేజ గారు. కిక్ ఏకర్లే ఫుల్ కిక్. అండ్ యాక్చువల్లీ ఇంకోటి కూడా బాగా మ్యాచ్ అవుతుంది దీనికి. ఏంటంటే ఆన్ స్క్రీన్ డ్రంక్ సీన్స్ చేయడంలో ఐ థింక్ ఫస్ట్ చిరంజీవి గారు, తర్వాత రవితేజ గారే. వండర్ఫుల్, సూపర్. ఓకే, నెక్స్ట్ వన్. నువ్వు ఇప్పుడు ఇందాక ఫిష్ నేను చెప్పాను. ఓహో, నువ్వు నాకు తీసేసుకున్నావు. దీనికి ఆర్ నారాయణ మూర్తి గారు. ఎందుకంటే రీజన్ కూడా చెప్తాను. బయట చాలా హార్డ్గా ఉంటుంది కానీ లోపల మాత్రం నీళ్ళు ఉంటాయి, కొబ్బరి నీళ్ళు. సో నా నారాయణమూర్తి గారు ఎంత అగ్రెసివ్గా కనపడిన బయట, లోపల చిన్న చైల్డ్ లైక్ ఒక బేబీ చిన్న పిల్లోడు ఉన్నాడు. సో ఐ థింక్ దట్స్ నారాయణమూర్తి గారు. వెల్ డన్, సూపర్, థ్యాంక్ యూ సో మచ్.
సో ఎవరెవరు హీరోలకి ఇచ్చారో అవన్నీ ఒక మంచి రీజన్స్ తో ఆలోచించి ఇద్దరు, నేను మామూలుగా చాలా ఫాస్ట్ గా ఇచ్చేస్తాను అనుకున్నాను, కానీ ప్రతి దానికి బాగా ఆలోచించి చాలా బెటర్. అంటే ముందు జరిగిన టెస్ట్ ఎఫెక్ట్స్ వల్ల జాగ్రత్తగా రాజు. బట్ వెల్ ప్లేడ్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఓకే, సో మీరు నిజంగా అంటే అవతల వ్యక్తి ఇప్పుడు ట్రిప్ చేశారు, 40 days ఉన్నారు షూట్ లో, అబ్రాడ్ లో షూట్ చేసుకున్నారు అన్న సెట్ లో ఉన్నప్పుడు అవతల వ్యక్తికి అర్థం కాకుండా మీరు ఎప్పుడైనా కోడ్ లాంగ్వేజ్ లో మాట్లాడుకున్నారా? కోడ్ లాంగ్వేజ్ ఎప్పుడు మాట్లాడుకోవాలి, కానీ చిన్న సిగ్నలింగ్ ఎప్పుడప్పుడు జరిగి ఉండొచ్చు. సిగ్నల్ ఎలా ఉంటాయి? ఎలాంటివి ఉంటాయి? అవి ఉంటాయి, ఓన్లీ మీకే అర్థం అవుతాయి అంతే. అంటే ఎవరికి అర్థం కాదు. సపోజ్ ఇక వీళ్ళందరూ ఉన్నారు, వీళ్ళందరికీ అర్థం కాకూడదు, మనం ముగ్గురే మాట్లాడుకుంటున్నాం. నేను మీ ముందు ప్రాపర్టీ తీసుకొస్తాను, ఆ ప్రాపర్టీ క్లోజ్ చేసి ఉంటుంది, మీకు మాత్రం కనిపిస్తుంది. ఎలా ఉంటుందో చెప్పొచ్చు, దాని పేరు మాత్రం చెప్పాలనుకుంటాం. ఓకే సరే, డన్. రెడీయా? లెట్స్ ప్లే, కమ్ ఆన్. ఓకే, సో ఇప్పుడు బాక్సెస్ ఇక్కడే ఉన్నాయి అండ్ ఆ కర్టెన్ తీస్తే లోపల ఐటమ్ ఉంటుంది అండ్ దాని గురించి మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. బట్ ఇది మన ఒరిజినల్ స్టైల్లో మనం మాట్లాడడానికి లేదు, ఒరిజినల్ స్టైల్లో చెప్పడానికి లేదు. ఆ బౌల్లో 4-5 క్యారెక్టర్స్ ఉంటాయి. ఆ ఏ క్యారెక్టర్ మనకు వస్తే ఆ క్యారెక్టర్ లో మనం కాకరకాయ ప్రవేశం చేసి దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయాలి ఆ డబ్బాలో ఏముందో. రెడీయా? ఏంటది? ఏంటి చెప్పచ్చా? చెప్పచ్చు. చెప్పు అయితే. దగ్గరంట. అదేమానందం రా, అదే ఆస్కారం కూడా వచ్చింది అన్నది తప్ప దగ్గర. ఓకే, అమ్మా చేతులు అమ్మా చిల్లర్లేదు, మాడాకాలం తల్లి. ఏ పొద్దున్నే ఇల్లు పొద్దున్నే తాగే దాంట్లో వేసుకుంటారమ్మా, ఇది వంటల్లో కూడా వేసుకుంటారు కదమ్మా. నిమ్మకాయ ఇది వచ్చిందంటే ఇంజక్షన్లు వేయించుకోవాలమ్మా. వేసుకుంటారు, అది వస్తే ఇంజక్షన్ వేయించుకోవాలి. జ్వరం అమ్మా, చేతులు ఏంట్రా వాయిస్ వస్తుందిగా. మేము కూడా అమ్మా కాదు, నాకు అర్థమైంది. అది ఏంటది? పొద్దున్నే 2 స్పూన్లతో వేసుకుని కలుపుకొని తాగాలమ్మా. షుగర్. ఓకే అమ్మా, దీంట్లోకి మా వాళ్ళు క్రియేటివిటీ వాడి ఇంకో ఐటమ్ పెట్టారమ్మా. పెట్టారా? ఇది పేపర్ మీద వేసుకోవచ్చమ్మా, గోడలకి వేయచ్చమ్మా. పెయింట్. ఏ రైట్ ఆన్సర్, గుడ్ జాబ్. మంచి ఫ్యూచర్ ఉంది ఈ ప్రొఫెషన్ కా. చక్కెరలో పెయింట్, రైట్ ఆన్సర్, వెల్ ప్లేడ్. ఆది గారు మీ టర్న్. ఓకే, మాంత్రికుడు. ఈయన వాయిస్ కి బాగా సెట్ అవుతాం కదా. ఏంటి సంబంధం లేని 2 విషయాలు పెట్టారు లోపల. ఓం జూమ్ మంత్రకాలి, ఇది కూడా కూరలో వాడేదే. కూరలో వాడేదే? అవును, అన్ని వంటల్లో ఉంటది. కారం కాదు, ఇంకా బేసిన మన సాలడ్ లో కూడా వాడతాం. సాలడ్ లో ఈ మంత్రుడు బాగా ఫాస్ట్ లేడు. దీన్ని కట్ చేసి కూడా వాడచ్చు. ఉల్లిపాయ. ఇంకోటి అది కాదు, ఇంకోటి నెక్స్ట్. అంతకంటే రెగ్యులర్ వాడేది ఏముంటది? ఇన్ని చెప్తున్నాం కదా, సాలడ్ అన్నిట్లో వాడతాం, మెత్తగా ఉంటది. ఇంకొక అన్నింటిలో వాడతాం. అన్నిట్లో వాడేది అంటే ఉల్లిపాయ మాత్రమే. దీని రంగు ఎర్రగా ఉండును. ఈ స్టాక్ టమాటో. ఓకే, అసలు దీనికి సంబంధమే లేకుండా ఇంకోటి ఉంది. ఏం సార్ మంత్రి గారు ఏదో డిస్కషన్ పెట్టారు మాతో. క్యారెక్టర్లో ఉండాలి. పొద్దునే లేచి అందరూ వాడే ఒక విషయం, ఇది మనం వచ్చి హైజీనిక్ కోసం వాడతాం. హైజీనిక్. మంత్రుడు ఇంగ్లీష్ లో చెప్తుంది హైజీన్. ఏదేదో. ఈ మంత్రి అబ్రాడ్ నుంచి వచ్చి ఉంటాడు. ఎన్ఆర్ఐ మంత్రి. ఇంకా పొద్దున్నే వాడే ఇంకో ఫస్ట్ మీరు దేనికి వెళ్తారా? బ్రష్ తో పాటు ఉండే ఒక విషయం అది టూత్ పేస్ట్, టంగ్ క్లీనర్. ఇది అదొక్కటి మాంత్రిక ఎలిమెంట్ లా ఉంది. లాస్ట్ చేసిందా? అదొకటి వాడాడు ఆయన. అదొకే. వెల్ ప్లేడ్, సూపర్. నాని గారు. ఓకే అండి. ఓకే, తాగుబోతు. Side please. Local boys here. ఇంట్లో కరెంట్ పోయింది అనుకో, ఇది వేద నడుస్తూనే ఉంటుంది. జనరేటర్. చచ్చితే
చిన్న చిన్న వాటిలో పెడితే నడుస్తూ ఉంటాం. బ్యాటరీ పక్క పక్క. అన్నయ్య బ్యాటరీ బాగా పనిచేసింది అన్నయ్య. నేసేటం ఈసారి 90. కూర వేసుకుంటావు సరే. కూర కూర ఒట్టి కూర తింటావా? దేంతో తింటావు? చప్పగా ఉంటది. దేంతో తింటావు? కారం కారంగా ఉంటే రైస్ తిన్నాం. అందులో రెండోది రైస్ లో రెండు అదే అదే రైస్. కరెక్ట్. రైస్ వండక ముందాక వండిన తర్వాత వండక ముందు వండకపోతే బియ్యం. అక్కడే ఉన్నాడు. నువ్వు వెళ్ళిపోతున్నావా? ఓకే. అంటే ఇద్దరు ముగ్గురు కూర్చున్నాం కదా. అదే, ఓకే. నాకేంటో తొందరగా ఎక్కేసి. ఓకే, వెల్ ప్లేడ్ గురుగారు. మీరు ఇటు ఇంకా లాస్ట్ వన్. ఇది ఇందులో వేసిన వాడు అర్జెంట్ గా నన్ను షో అయిపోగానే కలవాల్సిందిగా కోరుకుంటున్నాను నేను. తా లాంగ్వేజ్. ఇతడు బొత్తు బొత్తు బొత్తుందా? బొత్తులో గుర్తుంది. పాత్రుంటాయి పాత్రలు. పాత్రలు తోతెత్తే పొత్తునికి పెరుగు. ఇంకోతుంది తిథి తమ్మాయిలు తొకానికి తునిపిండి రాసుకోవడానికి వాడతారు. దీంతోనే తౌదని తాతుకుంటారు. అది అది బాబాయ్ పౌడర్ పఫ్. పౌడర్ పఫ్. అరే ఏమనంటే ఏమన్నా అన్నామంటారా? పెరుగులో ఎవడన్నా పెరుగులో పౌడర్ పఫ్ వేసారా? పాతో పా కలిసిందని ప్రాసగా వాడుంటారు మా వాళ్ళు. కానీ బట్ అది ఎక్స్ప్లెయిన్ చేయటంలో నువ్వు అయిపోయింది సక్సెస్ఫుల్ గా చేసినందుకు పఫ్ తో తీసి కొంచెం అలాంటిది ఏదో ఐటమ్స్ లోపలికే బాగుంటాయి, బయటకు బాగుంటాయి. ఇప్పుడు అంత ఫేషియల్ చేసుకునే అంత అందమైన మొహం కాదు ఇది. వెల్ ప్లేడ్. సూపర్, థ్యాంక్ యూ. సూపర్, చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. వెల్ ప్లేడ్. కోడ్ లాంగ్వేజ్ లో మాట్లాడుకోవడానికి చాలా విషయాలు ఉన్నాయి. అయితే ఇప్పుడు మీకు ఇంకొక అద్భుతమైన అగ్ని పరీక్ష. మీరు నోటితో ఎస్ నో చెప్పక్కర్లేదు. సో లేచి నుంచి ఉంటారు ఇద్దరు. ఎస్ అయితే అంటే నుంచి వాళ్ళు నేను అడిగిన క్వశ్చన్ కి ఎస్ అయితే మీరు అనాలి. నో అయితే అనాలి. ఓకే ఓకే. రెడీ నుంచి అలాంటి పనులు చేస్తున్నాడు తీసుకొచ్చి. ఓకే రెడీ. చాలా అసహ్యంగా ఉంటుంది. నో ముందుకు అస్సలు. నేను అటు నుంచోనా? ఎందుకు? మీ ఇద్దరం పక్క పక్కనే చండాలంగా ఉంటుందా? సరే అయితే ఓకే. ఒకటి ఒకటి ఇటు నుంచి ఒకే షాట్ లో ఇద్దరం దొరకకూడదు చెప్తా. సపరేట్ సపరేట్ షాట్ లో ఉండాలి. గర్ల్స్ హాస్టల్ బయట ఎప్పుడైనా వెయిట్ చేశారా? ఇది ఎలా ఉంది సార్? ఎన్నిసార్లు వెయిట్ చేసామో అన్నట్టుంది. అది నోలా లేదు, జాలీ అన్నట్టుంది. ఓకే, క్వశ్చన్ నెంబర్ 2. క్లాస్ లో ఎప్పుడైనా ఇద్దరు అమ్మాయిలకు ఒకేసారి లైన్ వేసారా? ఒక్కరికే దిక్కు లేదంటే ఇద్దరు అమ్మాయిలు ఒకేసారి అంటే. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. నిద్దట్లో నడవడం కానీ నిద్దట్లో మాట్లాడడం కానీ చేశారా? మీరైతే పాటలు మాట్లాడే సినిమా కథలు మాట్లాడా. డైలాగ్స్ చెప్తూ ఉండు. నేను కలవరిస్తాను బాగా. కలవరిస్తా. ఇంకొక టేక్ చేద్దాం అంటాను. ఇంకో టేకా? టేక్ ఏంటి? మీరు గురుగారు? ఇట్లా పడుకున్నాను పొద్దున్న లగౌట్ అంతే. ఓకే, వెల్ డన్, వెల్ ప్లేడ్. ఎప్పుడైనా బాత్రూంలో ఉన్నప్పుడు వాటర్ అయిపోయా? అందరికీ అయి ఉంటాయి. ఏం చేస్తారు? ఏం చేశారు అని అంటే ఏం చేశారు అని, ఏం చేస్తున్నారు అని ఎందుకు అడుగుతాను సార్ నేను. అప్పుడు ఏం చేశారు? ఏం చెప్పనా? షవర్ లో ఉన్నప్పుడు నీళ్ళు అయిపోయి వెయిట్ చేసి అది మొత్తం షాంపూ పెట్టుకున్నప్పుడు. నేను చిన్నప్పుడు అమ్మా నీళ్ళు రావట్లేదే. ఓకే, వెల్ డన్, వెల్ ప్లేడ్. లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్ అడుగుతాను. ఎప్పుడైనా అమ్మాయిల్ని బతిమాలారా? దీనికి దేనికైనా అయి ఉండదు. ఎందుకై ఉండొచ్చు అంటే అమ్మాయిలు అంటే నా కజిన్స్ కూడా ఉన్నారు కొంతమంది. ప్లీజ్ 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 నీకు దయచేసి బుర్ర తినకే ప్లీజ్, నీకు దండం పెడతా, నన్ను ప్లీజ్. అది చాలా ఉంటాయి. గురుగారు, అమ్మాయిల విషయం అడిగినప్పుడు వాళ్ళ దగ్గర నుంచి అది మనకు ఫేవర్ గా రానప్పుడు, అంటే సంథింగ్ వాట్ ఎవర్ ఇట్ మైట్ బి, పతిమాలితే తప్ప వాళ్ళు దే వోంట్ గివ్ అప్. సో లాస్ట్ వెళ్ళిపోయి
సో అలా గర్ల్ ఫ్రెండ్ ని బతిమాలతోంది. గర్ల్ ఫ్రెండ్ కాదు, జనరలీ అంతే. మాత్రం చెప్తే నేను అనుకోగలను. అర్థమైంది. నీకు కావాల్సింది రావాలంతే. గర్ల్ ఫ్రెండ్ ని తప్పకుండా బతిమాలాలి అని అంటున్న ఆది. ప్రదీప్ ఆది కాదు అని ప్రదీప్ షోలో చెప్పాడు ఆది. థ్యాంక్ యూ, వెల్ ప్లేడ్. థ్యాంక్ యూ. కూర్చోండి. నిజంగా ఇలాంటి తెలివైన ప్రశ్నలు, ఇలాంటి టాపిక్స్ సాధారణ ఎక్కడ ఎవరు అడగరు. నాలాంటి వాడు అడిగాడు. దాన్ని మీరు చాలా స్పోర్టివ్ గా, ఎంతో సరదాగా, ఫుల్ ఆన్ ఎనర్జీతో అన్నిటికీ ఆన్సర్ చేస్తూ వచ్చారు, అన్ని రౌండ్స్ ఆడుతూ వచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ మీ ఇద్దరికి. థ్యాంక్ యూ. యాజ్ ఆల్వేస్ వి హ్యాడ్ సో మచ్ ఫన్. ఎస్. అండ్ ఇలాంటివి చెప్పే నేను లాస్ట్ రౌండ్ మొదలు పెడతాను, ఎందుకంటే లాస్ట్ రౌండ్ బాగా ఆడాలి కాబట్టి మీరు. అండ్ వీళ్ళిద్దరూ ఇంత బాగా యాక్ట్ చేయడానికి ముఖ్య కారణం ఇదివరకు సీజన్స్ లో మా షోకి రావడం, ఈ రౌండ్ ఆడడం వల్ల మూవీస్ లో కూడా బాగా పర్ఫార్మ్ చేయడం జరిగింది. మీరు లాస్ట్ రౌండ్కి వచ్చేటప్పుడు ఒరిజినల్ కలర్ బయటకు వస్తుంది. ఇప్పుడు దాకా లాస్ట్ రౌండ్కి వచ్చేటప్పుడు మా షో వల్లే కదా. ఎవరికాడికి రేట్ నొక్కేసుకోవాలి తెలుసా, నీకు తెలియట్లేదు. ఇప్పుడు మీ ముందు వర్డ్స్ డిస్ప్లే చేస్తాను నేను, అండ్ ఆ వర్డ్స్ ని మీరు నోట్ తో మాట్లాడకుండా ఓన్లీ యాక్ట్ చేసి రెడీ. లెట్స్ ప్లే ద ఫైనల్ రౌండ్. ఓకే, సో ఆది గారు ముందు మీతో స్టార్ట్ చేస్తాను నేను. మీరు వాటిని మాట్లాడకుండా మీరు ఓన్లీ యాక్షన్స్ తో అది యాక్ట్ చేసి చూపిస్తారు మా ఇద్దరికి. రెడీ, యాక్షన్. లుంగి, పంచి. నువ్వు స్పీడ్ బ్రేకర్. చెన్నై. చెన్నైలో లుంగినే ఉంటారా? చెన్నై సెంటర్. ఆల్మోస్ట్ దే. ఏంటి సార్ మధ్యలో ఆల్మోస్ట్ దేర్ అంటారు? విషయం చెప్పలేదు కదా. అదిగో మళ్ళీ విషయం చెప్పలేదు అంటారు ఏంటి సార్? ఇది కష్టం లేదు. అయితే ఆగు, నువ్వు అక్కడే ఉండు, నేను అటు వెళ్ళి నీకు చెప్పాలా? ట్రై చేయనా? చేస్తారా ఆయనకి సపోర్టా? కమ్ ఊరికే ఓకే. కలిసి చేసినప్పుడే కదా మంచి సినిమా వచ్చింది. చెన్నై. చెన్నై మ్యాప్ లో ఎక్కడుంది? లెఫ్ట్ కార్నర్ ఆఫ్ ద మ్యాప్ ఉంది. చెన్నై ఏ స్టేట్ లో ఉంది? తమిళనాడులో ఉంది. ఈ వర్డ్ రాసినోడిని ఇక్కడ తీసుకురండి. ఓకే, అది యా నెక్స్ట్ వన్. చేస్, రన్, జంప్. ఓకే, జగడమే. ఫస్ట్ వర్డ్ చెప్తున్నాం. లాంగ్ జంప్. సూపర్. పెదరాయుడు. మోహన్ బాబు. The relationship between the wife and ఫిషర్ మ్యాన్. నీకు కావాల్సిన మాట Einstein. Action. The relationship between wife and husband should be like fish and water, and not like fish and Super. క్లైంబింగ్. మంకీ. చిబాంజీ, గొరిలా. అక్కడి నుంచి ఇక్కడ దూకింది, చెట్టు మీద చెట్టుకి దూకింది. ప్లానెట్ ఆఫ్ ఏప్స్. సూపర్. సర్కస్. అయిపోయి. ఓ వెల్ ప్లేడ్, సూపర్. ఓకే గురుగారు, ఇప్పుడు మీ ఛాన్స్. ఫ్లైట్. డోర్. కాక్పిట్. ఎమర్జెన్సీ ఎగ్జిట్. లైట్ మొత్తం ఉంది. ఫ్రంట్ విఐపి. విఐపి ప్యాసింజర్. ఎయిర్ హోస్టెస్. బిజినెస్ క్లాస్. 3 బర్డ్స్, రెండు బిజినెస్ క్లాస్, మూడోది ఏదో ఉంది. బిజినెస్ క్లాస్ టికెట్. సూపర్ అసలు. బ్రష్ చేసుకున్నాం, అంతా అయిపోయింది. టిఫిన్ తింటున్నాం. ఎస్, టిఫిన్ లో ఏమేమి తింటాం? ఇడ్లీ, వడ, దోశ, ఉప్మా. ఉప్మా. ఫస్ట్ వర్డ్ జీడిపప్పు ఉప్మా.
జీడిపప్పు. జీడిపప్పు. నీ ఉప్మాలో జీడిపప్పు వచ్చిందా? డోర్ తీసావు, పారిపోతున్నాం. ఇటు పారిపోయాం. ఎస్, వాళ్ళ నాన్నకు తెలిసిపోయింది, పారిపోతున్నాం. అంటుకుంది. ఓకే, ఎస్, వస్తాం. ఫైర్ ఎగ్జిట్. ఫైర్ ఎగ్జిట్. సెకండ్ ఇస్ ఫైర్ ఎగ్జిట్. ఎగ్జిట్. ఫస్ట్ వన్ ఏంటి భయ్యా? ఎగ్జిట్ అయిపోయాం కదా, డోర్ తీసాక ఇంకా ఏంటి, ఏం కావాలి నీకు? డోర్ బయట ఏం రాసిందా? ఫైర్ ఎగ్జిట్. ఏం ఎగ్జిట్లు ఉంటాయి? ఎమర్జెన్సీ. ఎందుకు ఎగ్జిట్ అవుతా? ఎమర్జెన్సీ ఎగ్జిట్. ఎమర్జెన్సీ ఎగ్జిట్. అయిపోయింది. ఓ వెల్ ప్లేడ్, సూపర్. ఇప్పుడు అతి భయంకరమైన సుప్రసిద్ధ నటులు పద్మశ్రీ పద్మవిభూషణ్ ఎప్పటికీ రాని ప్రదీప్ మాచిరాజు ఆడబోతున్నాడు. గెట్ రెడీ ఫోక్స్. కంప్యూటర్. బట్ ఆన్లైన్ షాపింగ్. ఎంప్లాయీ. ఆన్లైన్ షాపింగ్. ఇల్లు. ఇంటి బయట. ఓ బాల్కనీ. బాల్కనీ. రైట్ ఆన్సర్. yes. మర్చిపోయా. ఏంటి అన్ని సౌండ్లు? సార్ సౌండ్స్ ఓకే సార్, ఐ కెనాట్ టాక్. సౌండ్స్ ఓకే అయితే మేము కూడా చేస్తాం. జీ బప్పు టూ వర్డ్స్. ఫస్ట్ వర్డ్ నాని. ఈగ. ఈగ కోసం పెళ్లి. పెళ్లి. మాట్లాడుతున్నాడు. మావయ్య. ఈగ మావయ్య. ఈగ మామ. వెల్ డన్, సూపర్, వండర్ఫుల్. నిజంగా. అండ్ ఇప్పటివరకు 80కి పైగా ఎపిసోడ్ లో ఎవరు ఇంత ఫాస్ట్ గా ఈ రౌండ్ ని ఆడలేదు. నిజంగా అందరు టైం తీసుకునే వాళ్ళు సూపర్ ఫాస్ట్ గా ఆడారు. నేను ప్రతి ఎపిసోడ్ ఇదే చెప్తాను నేను. అండ్ థ్యాంక్ యూ సో మచ్, చాలా స్పోర్టివ్ గా ఇద్దరు పార్టిసిపేట్ చేశారు. అండ్ నాని ఆడియోలో చెప్పినట్టు ఇంటికి తీసుకెళ్లే సినిమా, మనతో పాటు ట్రావెల్ చేసే ఒక అద్భుతమైన ఫీల్ ఉన్న సినిమా. అండ్ అబ్బాయిలందరూ గెడ్డలు పెంచుకుని సీసాలు ఖాళీ చేయకుండా సినిమా చూశాక కొన్ని విషయాలు అర్థమవుతాయి. కాబట్టి డెఫినెట్లీ ఎ వండర్ఫుల్ ఫీల్ గుడ్ ఫిలిం. అండ్ కంగ్రాచులేషన్స్ అండ్ గుడ్ లక్. థ్యాంక్ యూ. అండ్ ఈ వండర్ఫుల్ మూమెంట్ ని ఓపో కెమెరా ఫోన్ తో ఒక సెల్ఫీ తీసుకుందాం. రైట్, ఓపో F3 డ్యూయల్ సెల్ఫీ క్యామ్, 120 degrees వైడ్ యాంగిల్ లో. అండ్ సెల్ఫీ ఎక్స్పర్ట్ ఇది. మనకు ఒక సెల్ఫీ తీసుకోవడానికి ఒక కెమెరా, గ్రూప్ సెల్ఫీ తీసుకోవడానికి ఒక కెమెరా ఉంది. అండ్ అలాగే we have a gift hamper from వీకేర్ షాంపూ హెయిర్ కలర్. సో కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. అండ్ వెళ్ళిపోయే ముందు మాకు గుర్తుగా మా ఓపో వాల్లో ప్లేస్ చేసుకోవడానికి మీరు హ్యాండ్ ఇస్తే మేము అందులో ప్లేస్ చేసుకుంటాం. ఇచ్చేద్దాం. అడిగా అడిగా ఎదలోలయనడిగా కదిలే క్షణమా చెలియేదని నన్నే మరిచా తన పేరునే తలిచా మదినే అడిగా తన ఊసే. మీకు గుర్తుగా పేపర్ మీద ఇమ్మంటే ఎప్పటికీ గుర్తుండిపోయేలా నా మొక్కడికి ఇచ్చారు. అంతా బాగుంది, కానీ మంచి కంపెనీ కొనుంటే బాగుండేది. పెయింట్ వాసన వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్. వండర్ఫుల్ మెమరీ మాకు. థ్యాంక్ యూ ఫర్ us also. Yes. Okay. అండ్ థ్యాంక్ యూ సో మచ్ మీ ఇద్దరికి. గుడ్ లక్. అండ్ నిన్ను కోరితో మమ్మల్ని అందరినీ సూపర్ గా ఎంటర్టైన్ చేశారు.
అండ్ ఇలాగే మమ్మల్ని ఎంటర్టైన్ చేస్తూ ఉండాలని కోరుకుంటున్నాం. లైక్ ఆల్వేస్ సో మచ్ ఫన్. నేను ఇంతకుముందు సీజన్స్ లో కూడా వచ్చాను, ఈసారి కూడా ఛాలెంజ్ చేస్తాను. నెక్స్ట్ దాంట్లో కూడా వస్తాను తప్పకుండా. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, సో నెక్స్ట్ వీక్ మరో సూపర్ స్టార్ తో మీ ముందు ఉంటాను. అంటే దిస్ ఇస్ ప్రదీప్. గుడ్ నైట్. థ్యాంక్ యూ సో మచ్.